పొద్దుటి నుండి ఈ సెల్ పిచ్చి ఒకటి మొబైల్ చూస్తున్నాం. నీ టాలెంట్ ఏందో చూద్దాం. సోమవారాన్ని మండే అని ఎందుకంటారు చెప్పున్నారు? ఏముందండి, సండే సెలవు ఇస్తారు, ఇంట్లో అందరూ కూర్చుంటారు, బాగా తిండి తింటారు. నెక్స్ట్ డే ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒళ్ళు మండుతుంది. అందుకోసం సోమవారాన్ని మండే అని పెట్టేసి. వేమన్ గారు పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు. దీనికేంటి? మన గారు అప్పట్లో పద్యం రాసినప్పుడు పురుషులందరూ పుణ్య పురుషులు, అందుకు అలా రాశాడు. అదే వేమని ఇప్పుడు ఉన్నాడు అనుకో, పురుషులందరూ పుణ్య పురుషులు ఎక్కడయ్యా అని రాస్తాడేమో, వేరయ్యా అని రాస్తాడేమో. ఈ సభల్లో ఆవలిస్తారు, అంటే మీటింగ్స్లో ఆవలిస్తారు. దీనికి నీ సమాధానం ఏంటి? సింపుల్ అండి. మీటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా ఆవులు ఇచ్చారనుకో, అవి పాలు ఇచ్చేవైతే ఇంటికి తీసుకెళ్తా, లేదనుకో అక్కడే వదిలేసి వెళ్తా. సూపర్. తెలుగు భాష అంటే మక్కువ, అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టావధానం, శతావధానం అంటే తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో అష్టావధానం జరిగేటప్పుడు అడిగేటువంటి ప్రశ్నల్ని ఇంతసేపు నేను మా వారు ఫన్ వేలో మీ ముందు ప్రజెంట్ చేసాం. మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి.